హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయింది కదా నేను ఎక్కడికి వెళ్ళా అని చెప్పేసి. నేనైతే ఎగ్జిబిషన్కి వెళ్ళిపోయా. ఇంకా సమ్మర్ అనగానే ఇక మెయిన్గా గుర్తుకొచ్చేది మనకి ఎగ్జిబిషన్సే కదా. సో ఎగ్జిబిషన్ వచ్చేసి ఎక్కడ అంటే నిజాంపేట్లో అండి. సో మా ఫ్రెండ్స్తో నేనైతే ఈ వీకెండ్ అయితే వెళ్ళాను. సో ఎగ్జిబిషన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 80 రూపీస్ అడల్ట్స్కి అయితే, ఇంకా చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్, అది కూడా 3 ఇయర్స్ వాళ్ళకే. ఇంకా టికెట్ తీసుకొని ఇంకా మేము లోపలికి వెళ్తుంటే ఇక్కడ మాకు క్యామిల్స్ అయితే కనిపించాయి. ఇంకా క్యామిల్స్తో చిన్నపిల్లలకైతే ఇంకా చాలా ఇష్టం కదా. ఇంకా బయట అలా కొన్ని ఫొటోస్ దిగి ఇంకా లోపలికి వెళ్తుంటే మొత్తం అయితే అమెరికా, న్యూయార్క్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ థీమ్స్ అయితే వేశారు. ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాము. బయట లైటింగ్లో అయితే బాగుందన్నమాట. సో ప్లేస్ కూడా బాగుంది. ఇంకా నేను నా ఫ్రెండ్ అయితే ఈక్వల్ టైంలో నవ్వండి ఇట్లా అని కొన్ని యాక్షన్స్ అయితే చేసుకుంటూ ఇద్దరం అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే మనకి యానిమల్ థీమ్ అయితే కనిపిస్తుంది. ఇంకా బర్డ్స్ అయితే ఉంటాయి. సో బర్డ్స్ అయితే రొటేట్ అవుతూ ఉంటాయి అండ్ చిన్నగా సౌండ్స్ అయితే మేక్ చేస్తాయి అనమాట. ఇవి చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది ఈ ఎగ్జిబిషన్ అనేది. ఇక్కడైతే ఇంకా టాయ్స్ అయితే ఉన్నాయి. నాకు ఇవి చూడగానే తీసుకోవాలనిపించింది. చాలా చూశాను బట్ ఎక్కువ రేట్స్ అయితే చెప్తున్నారు బయటతో కంపేర్ చేస్తే. నాకు ఈ బొమ్మ ఫోన్ చూడగానే చాలా బాగా నచ్చేసింది. చిన్నప్పుడు అయితే బొమ్మ కోసం అయితే చాలా లొల్లులు పెట్టుకునేది, అన్ని కొని అని మా మమ్మీని అయితే ఎక్కడికి తీసుకెళ్ళినా. ఇంక ఇవన్నీ అయితే చిన్నపిల్లలకు కావాల్సినవే. ఇంక ఇది వచ్చేసి అంటే మనం కీచైన్స్ అయితే కస్టమైజ్ చేయించుకోవచ్చు వీళ్ళ దగ్గర. సో ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంక ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కూడా. ఇంకా ఎగ్జిబిషన్ అనగా ఫస్ట్ గుర్తుకొచ్చేది మనకి గేమ్లే కదా. సో ఇక్కడ రింగ్ గేమ్ అయితే ఉంది. సో రింగ్ దేంట్లో అయితే పడితే అది మనకి అనమాట. 100కి 12 ఛాన్సెస్ ఇచ్చారు, 50కి అయితే 6 ఛాన్సెస్ అంట. సో మేమైతే ట్రై చేసాము మా ఫ్రెండ్స్తోని. బట్ ఈ రౌండ్లో అయితే అస్సలు విన్ కాలేదు. నేను మా ఫ్రెండ్స్ అయితే అన్నీ వేస్ట్ అయిపోయాయి. అక్కడ నుంచి వేరే గేమ్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఉన్న గ్లాసెస్ అన్నీ కింద పడిపోవాలి. ఇది వచ్చేసి 100కి 5 ఛాన్సెస్, 50కి 3 ఛాన్సెస్ అని చెప్తే ఇంకా మేమైతే తీసుకొని ట్రై చేసాము. ఇంకా అది కూడా ఓడిపోయాం అనమాట. ఇంకా మేము వెళ్ళిన టైంకి జెయింట్ వీల్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఇంకా సైడ్కి అయితే మేము వెయిట్ చేస్తున్నాము అండ్ మొత్తం అయితే ఒక రౌండ్ వేసి వచ్చినాము ఎలా ఉందని చెప్పేసి. ఏ గేమ్ అయినా సరే మనకైతే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 150 అండ్ 100 అయితే అట్లుంది. ఈ డ్యాన్స్ అయితే చాలా బాగా అనిపించింది. బట్ వాళ్ళకి వెళ్ళాక మనకైతే చాలా భయం వేస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాంగ్ ఆన్ ఏ బార్ కూడా ఉంది. 3 మినిట్స్ ఆ బార్ మీద అలా నించుంటే 500 రూపీస్ ఇస్తారు అండ్ 5 మినిట్స్ ఉంటే 1000 రూపీస్ అయితే ఇస్తారు. ఇంకా అలా మేమైతే ఎగ్జిబిషన్ అయితే మొత్తం ఎంజాయ్ చేసినాము. కిడ్స్కి అయితే చాలా బెస్ట్. ఇక్కడ అంకుల్ వచ్చేసి ఫోటో అయితే డ్రా చేస్తున్నారు. ఒక మనిషికి వచ్చేసి 250 అయితే తీసుకుంటారు. సో ఈ పాప ఫోటో అయితే ఇక్కడ డ్రా చేస్తున్నారు. ఇంక ఇక్కడ హ్యాంగ్ ఆన్ ఏ బార్ దగ్గర మా ఫ్రెండ్ అయితే ట్రై చేయాలా వద్దా అని చెప్పేసి ఇంకా లాస్ట్లో అయితే ట్రై చేస్తా అని చెప్పేసి వెళ్ళాడు. 1 మినిట్ ఉంటా అని చెప్పేసి 1 మినిట్ 5 సెకండ్స్ అయితే ఉన్నాడు. బట్ బాగానే ట్రై చేశారు. మా ఫ్రెండ్ అయితే ఈ హ్యాంగ్ ఆన్ బార్ ట్రై చేయాలా వద్దా అని చాలా డైలమాలో ఉంటే మేమే సపోర్ట్ చేసి ఉంటావు అని చెప్పేసి పంపించేసాం. జస్ట్ ట్రై చేయని చెప్పేసి. ఈ గేమ్కి అయితే ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. మా ఫ్రెండ్ అయితే 1 మినిట్ వరకు బాగానే ట్రై చేశారు. ఇంకా తర్వాత డ్రాప్ అయిపోయాడు అనమాట. పైన కొంచెం స్టీల్ లాగా ఉంది కాబట్టి హ్యాండ్స్కి స్వెట్ రావడం వల్ల మా ఫ్రెండ్ అయితే డ్రాప్ అయ్యారు. ఇంకా జెయింట్ వీల్ స్టార్ట్ కాగానే మేమైతే టికెట్స్ తీసుకున్నాము. ఒక పర్సన్కి వచ్చేసి 100 రూపీస్. ఇంకా టికెట్ తీసుకొని ఇంకా మేమైతే జెయింట్ వీల్ దగ్గరికి అయితే ఎక్కేసినాము. నేనైతే చాలా డేస్ తర్వాత ఎక్కాను. అంటే చిన్నప్పుడు ఒకసారి వెళ్ళాను బట్ అప్పుడు ఎక్కానా ఎక్కలేదా అని నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ ఈజ్ అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసిన. చాలా భయం వేసింది అనమాట. కింద బాగానే మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం జెయింట్ వీల్ ఎక్కువ ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఏం చెప్పాలో నా నోటికైతే ఏం వస్తలేవు. చూడండి గైస్, నాకు ఎంతమంది ఉన్నారో. సో ఫియరింగ్. జెయింట్ వీల్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఒక రౌండ్కి అయితే నాకు చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ కూడా. అన్నయ్య స్లోగా తీసుకెళ్ళడము. సో జెయింట్ వీల్ అంటే ఇంత స్లో తీసుకెళ్తుందా అన్న ఒక థాట్ ఉండే. ఇంకా ఆ తర్వాత స్పీడ్ పెంచారు. ఇంకా నాకైతే చాలా భయం వేసింది. మనం అంత హైట్లో ఉన్నాము, ఇంకొకసారి కిందికి చూస్తే మనకైతే అయితే రొటేట్ అవుతున్నాయి. నాకైతే చాలా భయం వేసింది అనమాట. ఫస్ట్లో అయితే చాలా ఎంజాయ్ చేసిన, ఇంతేలే అన్న. సో మీరు కూడా ఇట్నే ఎంజాయ్ చేసిరా? ఫస్ట్లో నార్మల్ ఉంటుంది, తర్వాత భయం వేసింది అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా కిందికి వచ్చేసి మేమైతే మా ఫ్రెండ్ వాటర్ బెలూన్స్ అయితే కొనుక్కుంది. ఇంక ఇది తీసుకొని కాసేపు అయితే ఆడుకున్నాము. ఇంకా ఎక్కువ అయితే ఏం లేవు ఈ మేళాలో అంటే చూడడానికి అయితే. ఇంకా చిన్నపిల్లలకే బాగా నచ్చుతుంది. మేమైతే ఈ ప్లేస్ని ఇన్స్టాగ్రామ్లో చూసి మేమైతే విజిట్ అయ్యాము. సో ఎక్స్పెక్ట్ చేసినంత లెవెల్లో అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే ఏం లేదు. బట్ ఓకే లాగా అయితే ఉంది. మడ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.